ఈరోజు మల్లాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వైసీపీ మళ్ళీ పుస్తక రాజకీయం మొదలెట్టిందా అంటూ టీడీపీ చేస్తున్న అభియోగాల మీద, ఇంకా శాతవాహన కాలేజీ అంశం మీద, ఇంకా బోల్డెన్ ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నిటి మీద ఆయన మనతో మాట్లాడబోతున్నారు. నమస్తే మల్లాది విష్ణు గారు. నమస్కారం మల్లాది విష్ణు గారు. మ్యూట్లో ఉన్నట్టున్నారు మల్లాది విష్ణు గారు. నమస్తే అండి. నమస్తే. వినిపిస్తోందండి. నమస్తే అండి. వినిపిస్తోంది. సో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, దాంతో ఆ పేరుతో ఒక బుక్ తీసుకొస్తున్నారు. మళ్ళీ పుస్తక రాజకీయాలు మీరు మొదలెడుతున్నారని చెప్పేసి టీడీపీ మీద మీ మీద అభియోగాలు మోపుతోంది. ఆ అంశంలోకి తర్వాత వెళ్దాం. అసలు ముందర శాతవాహన కాలేజీ అంశం ఏంటండి? దాంట్లో కూల్చివేత మీద మీరు ఆందోళన మొదలెట్టారు. అది ఉధృతమైంది. తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ని క్వశ్చన్ చేస్తూ ఈ ఆందోళనని చేపట్టారు. గుడ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, ఎందుకని దాన్ని కూల్చివేయాల్సి వచ్చింది? దాని పూర్వాపరాలు. ఇప్పుడు ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, పుస్తక రాజకీయం మళ్ళీ వైసీపీ మొదలు పెట్టిందా అని చెప్పాను. పుస్తక రాజకీయం అంటే ప్రజలకి ఏ విషయం కూడా అంత గుర్తుండదు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా వ్యవహరిస్తాం. దీన్ని మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సర కాల పరిపాలన సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకి, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి పరిపాలన ఏంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి, చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది సవివరంగా జరిగినటువంటి సంఘటనలని అన్ని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలకి గుర్తుండే విధంగా పంపించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఆ పుస్తక రూపంలో ఈ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం. కాబట్టి అందుకు నిన్న ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ 3 స్థాయిల్లో ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి నిన్న విజయవాడ నగరంలో పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమో కొన్ని వాళ్ళకి కావాల్సిన పద్ధతులు వాళ్ళకి కావాల్సినట్టుగా రాస్తారు. ప్రజలకు వాస్తవాలు తెలియట్లేదు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం. రెండోది శాతవాహన కాలేజీ. శాతవాహన కాలేజీ దాదాపుగా విజయవాడ నగరంలో ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక కాలేజీ. ఫస్ట్ మొట్టమొదటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి కుల ప్రముఖులందరూ కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ ఒక కాలేజీ ఉంటే బాగుంటుంది అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారు. అది రానులోనే ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి కమిటీ వైసీపీ కానీ లేకపోతే deputyతో కానీ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు 2 వర్గాలుగా అయిపోయి, అందులో